వ్యవసాయ ఆధారిత రంగాలకు నాబార్డ్ సహకారం అందించాలని అన్నారు రాష్ట్ర మంత్రులు. జీడీపీలో వ్యవసాయ వృద్ధి రేటు పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నాబార్డ్ క్రెడిట్ సెమినార్ మీటింగ్లో పాల్గొన్న మంత్రులు ప్రభుత్వ పథకాలకు సాయం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రాష్ట్రమైన అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందన్నారు రాష్ట్ర మంత్రులు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయని చెప్పారు. మ్యారీగోల్డ్ హోటల్లో జరిగిన నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ మీటింగ్ కు మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, పోచారంతో పాటు నాబార్డ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యవసాయంతో పాటు కుల వృత్తులకు కూడా రుణ సదుపాయం కల్పించాలని కోరారు మంత్రులు. ఇప్పటికే నాబార్డ్ సహాయం అందిస్తుందని, భవిష్యత్లో మరింత చేయూతనివ్వాలని అన్నారు. తెలంగాణను కరువు రహిత రాష్ట్రంగా చేయడమే సర్కార్ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జీవం గురించి, జీవితం గురించి, ప్రజల గురించి, అణగారిన వర్గాల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం కాబట్టి ఇప్పటికే మీరు అనేక రకాల సపోర్ట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వేగానికి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ స్టెప్ కి మీరు తోడ్పాటు పూర్తి స్థాయిలో అందించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో మీ పాత్ర ఉంటుందని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా మీరు ఏదైతే సపోర్ట్ ఇస్తున్నారో అది దానికి అనేక రెట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ చిత్రపటం మీద గొప్ప రాష్ట్రంగా ఎదిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ఎదుగుదలలో పూర్తిగా భాగం పంచుకొని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలలో, గొప్ప ప్రణాళికలలో పూర్తి భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ, first of all, my compliments to NABARD for helping the state in securing resources for taking up two major projects in the state. One is Mission Bhagiratha. All of you are aware of that, which once completed will create a kind of a revolutionary impact on the lives of the poor people, particularly in the rural areas. సీఎం రైతు అయినందునే రైతు సంబంధిత పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు మంత్రులు. నాబార్డ్ సహాయం అందిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచి చూపిస్తామన్నారు. CGM NABARD, they have provided 1,000 crores loan for development of micro irrigation in Telangana state. As you all are aware that Telangana state is newly born state. Thanks to NABARD officials, they have provided 1,000 crores rupees. Taking that 1,000 crores as a loan at 10.75% interest, we are not putting this burden on the farmers. The most of the burden is bearing by government only. దేశ రాష్ట్ర అభివృద్ధికి నాబార్డ్ సహకారం కొనసాగాలన్నారు మంత్రులు.